చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తు వారి పేరట వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడైన మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన కాలమంతా మీ చోటున భద్రపరిచి తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని మీ సన్నిధానంలో మీ మాటలను మా నోటి ద్వారా పలుకటానికి నాయన, విలువైన మీ మాటలు మేము అర్థం చేసుకుంటూ వాటితో బ్రతకడానికి నాయన గ్రంథస్థం చేసి మీరు ఇచ్చిన మాటలను మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరితో మీరు మాట్లాడండి నాయన. దీని నుండి అల్పుణ్ణి నన్ను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీరే సహాయం దయచేయండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరైతే ఇంకా ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరికీ మీ ఆత్మ నడిపింపును, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, మీ తోడ్పాటునిచ్చి మా జీవితాల్లో నిత్యమైన వెలుగును పొందుకుంటూ పరలోక తండ్రి తీరాలను చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని కృపను బట్టి మనం దేవుని వాక్యంతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రతి వారము కూడా దేవుడు మనతో చెబుతున్న సంగతులను ఆలోచిస్తూ మనం బలపడుతున్నాం. అందుకే దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం తీద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. మొదటగా అంటున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే ఏంటంటే అర్థం? యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ ఆ సంఘానికి, ఆ ప్రాంత ప్రజలకే కాదు, ఈరోజు మనతో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చెబుతున్నాడు. ఈ ప్రభువు అనే పదం ఏం చూపిస్తుందో తెలుసా మనకి? యజమాని, అధికారి, ఆధిపత్యం కలిగినవాడు, లేకపోతే అధికారం కలిగినవాడు, మన జీవితాలకు పాలకుడు అనే ఒక గొప్ప విషయాన్ని, అర్థవంతమైన విషయాన్ని ఈ మాట కలిగి ఉంది ప్రభువు అనే పదం. ఈ ప్రభు అనే పదం ఎందుకు వాడబడిందో మనం ఆలోచిస్తే, ఎక్కువగా రోమా అధికారుల్ని, రోమా చక్రవర్తుల్ని వాళ్ళు ఏమని పిలిచేవారో తెలుసా? ప్రభువు అని పిలిచేవారు. అర్థమవుతుందా? ఈ పదం సుమారుగా కొత్త నిబంధనలో 750 సార్లు పైగా ఉందండి. ఈ పదం ఎందుకు వాడబడింది అంటే, ఎక్కువ రోమా సామ్రాజ్య అధికారుల్ని ప్రభు అని వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు అధికారం అంతా వాళ్ళ చేతి కింద ఉందని వీళ్ళు మిగిలిన ప్రజలందరూ అనుకునేవారు. ఆ భావాన్నే వ్యక్తీకరించేది ఆ పదం. అయితే ఎక్కువ పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ ఈ మాట ఎందుకు మాట్లాడారంటే, వాళ్ళు కాదు ప్రభువులు. అర్థమవుతుందా? వాళ్ళు కాదు అధికారం కలిగిన వాళ్ళు, వాళ్ళు కాదు మీకు స్థితినిచ్చేవాళ్ళు, వాళ్ళు కాదు వాళ్ళు సరైన నీతివంతమైన న్యాయం చేయగలిగిన వాళ్ళు కాదు. మరొకరు ఉన్నారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి ఆయన పూర్తి అధికారం కలిగి ఉన్నాడు, సంపూర్ణ అధికారం. రోమా ప్రభుత్వ అధికారి ఏ అధికారం కలిగి ఉంటాడో తెలుసా? ఎక్కడైతే రోమా ప్రభుత్వం అధికారం చేస్తుందో, ఎవరైతే ప్రజలు రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారో ఆ ప్రజలకు మాత్రమే వర్తించింది ఏది? ఈ ప్రభు అనే పదం. ఎవరైతే రోమా ప్రభుత్వం చేస్తున్నాడో, ఇప్పుడు అధికారం ఉన్నాడండి, మనకి ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నాం మనం? చెప్పండి. లోకం, కూటమి అంటారు. ఈ ప్రభుత్వ అధికారంలో మనం ఉన్నాం. మరి కేరళ ప్రజలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నారు? వాళ్ళు వేరే ప్రభుత్వం. అర్థమవుతుందా? అయితే వీళ్ళని ఏమని భావిస్తారంటే, ఆ కాలంలో వీళ్ళ దేవుళ్ళుగానే భావించారు. రోమా ఆ పరిపాలకులకు గుళ్ళే కట్టారు. అప్పుడు ఈనాడు కూడా కొంతమందికి గుళ్ళు కడుతున్నారు అనుకోండి, ఈనాటికి అది ఉంది అలాంటి పద్ధతులు. కానీ చెప్తున్నాడు దేవుడు, వాళ్ళ కాదు ప్రభువులు, వాళ్ళకి లేదు అధికారం.
అంతేకాదు పాత నిబంధనలో ఈ పదాన్ని అడోనై, యహ్వే అనే పదాలతో పిలవడం మనం చూస్తాం. ఇదే పదాన్ని తండ్రి అయిన దేవునికి మాట్లాడుతూ కూడా మనం చూస్తాం. ఒకసారి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 22:15. యెషయా గ్రంథము 22:15. ప్రభువును సైన్యములకు అధిపతియగు, చూసారా, తండ్రి అయిన దేవునిగా మనం మాట్లాడుతున్న పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపరచబడిన తెలియబడిన దేవునికి ఒక మాట చెబుతున్న పదాన్ని వాడుతున్నారు. ఇదే పదం ఏంటది? ప్రభువును. ప్రభువును. ఇదే పదాన్ని అపోస్తలులు ఎవరికి వాడుతున్నారు? యేసుక్రీస్తు వారికి. అంటే మీరు గమనించాలి, దేవునితో సమానుడ కదా అనే పదానికి కూడా ఇది మనం వివరించుకోవచ్చు. మనం ఆ వివరణలో లేము, అయినప్పటికీ మనం ఆలోచించాలి. ఏంటంటే ప్రభువుగా ఆనాడు దేవుణ్ణి ఇశ్రాయేలు మాట్లాడారు, ప్రవక్తలు చెప్పారు, ఆ భక్తులు, పితరుల భక్తులు అదే మాటలు మాట్లాడారు. అదే మాటని ఇక్కడ కూడా చెప్తున్నాడు. అయితే ఈయన ప్రభువుగా ఉన్నాడు కదా, ఏం చేయగలడు? ప్రభువుగా ఉండి రోమ ప్రభుత్వ అధికారులు ఏం చేయగలరో తెలుసా? ఎవరైనా వారి మీద తిరుగుబాటు చేశారనుకోండి, ఏం చేస్తారు? శిరచ్ఛేదనం చేయగలరు. అవునా? రోమ ప్రభుత్వ అధికారులు తలను తీసేయగలరు, చంపేయగలరు, సిలువ వేయగలరు. అయితే ఈయనకి ఏ ప్రత్యేకత ఉంది? వాళ్ళని ప్రభు అని పిలవడానికి ఒక కారణం ఉంది. భయపడో, వాళ్ళకి అధికారం ఉన్నదనో. కానీ యేసుక్రీస్తు వారిని ప్రభు అనడానికి ఆయనకి భయపడా, లేకపోతే ఆయనకి ఏదైనా అధికారం ఉందా? ఆయన ఏం చేయగలడో ఆలోచిస్తే మనం ఒకసారి కీర్తనల గ్రంథం, ఈ లోక పాలకులు చేయలేనిది చేయగలడండి ఆయన. ఈ లోక పాలకులు, ఈ లోక ప్రభువులు చేయలేనిది చేయగలడు ఆయన. అదే మాట చెప్తున్నాడు 68వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు స్తుతినొందును గాక, ఆయన అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. సరిపోద్దండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ప్రభువు అనడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభు అని నువ్వు పిలవడానికి, ప్రభు అని అపోస్తలు ఆయన ఒక్క నుంచి చెప్పడానికి ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా అని చెబుతూ ఆయన మన భారాలను భరించుచున్నాడు అంటే ఒక్క పదంలో సరిపోదండి. దీని వివరణలోకి వెళ్తే ఆయన ఏమన్నా తెలుసా? మన భారాలని నిర్విరామముగా భరిస్తున్నాడంటే ఎప్పుడో ఒకసారి కాదు, నిర్విరామముగా, ఆపు లేకుండా, స్టాప్ లేదు దానికి. ఏమంటే ఎంతగా తెలుసా? తన చేతులతో అని రాయబడింది మరొక వివరణలో. ఇదే పదాన్ని, ఇదే వాక్యాన్ని మరొక వివరణలో ఏమన్నా తెలుసా? తన చేతులతో భరిస్తున్నాడంట. ఎవరో? నువ్వెవరినైతే ప్రభు అని పిలుస్తున్నావో ఆయన. ఏం చేయగలడు అనుకుంటున్నావు కదా? నీ పాపాలను, నీ భారాన్ని భరించగలడైన. లోకంలో ఎవరైనా భరిస్తారా? ఎవ్వరు భరించలేరు. అందుకే దావీదు ఏమంటాడో తెలుసుకోండా, సమూయేలు 2వ గ్రంథము దావీదు ఇలా అంటాడు, 22వ అధ్యాయం 2వ వచనం. ఆయనకి అర్థమైంది దేవుని గురించి, అపోస్తలుకి అర్థమైంది దేవుని గురించి, అందుకే అలా మాట్లాడారు. 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఎవరికి అర్థమైంది? దావీదు గారికి. దేవుడు ఎలాంటి వాడని అర్థమైంది? ఆయన భరించగలవాడు. ఏంటది? మనకున్న భారాలను ఆయన ఆగకుండా వాటిని భరించగలడు. ఆయన బలముగా మన చేతులతో, మనకేమన్నా ఉందా? బలం లేదు. మానవ బలం ఎంతటిది? పరిమితి కలది. మానవ జ్ఞానము పరిమితి కలది. అందుకే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని బలము, దేవుని జ్ఞానాన్ని ఆలోచించామనుకోండి, మానవుడు దానికి సరిపోడు, దానికి ఆలోచించడానికే సరిపోడు. అందుకంటున్నాడు మన భారాలంట ఆయన భరిస్తాడంట. అందుకు దావీదు గారు అంటున్నాడు,
నా శైలము, నా కోట. కోట అంటే ఏంటో తెలుసా? ఆనాడు కోటలు ఎందుకు కట్టుకునేవారు మీకు చెప్పాను ఒకసారి. రాజ్యము మీద, ఆ రాజు మీద, ఆ పాలకులు మీద ఇతరులు వచ్చి దాడి చేయకుండా కట్టుకునే బలమైన ఒక శిబిరం లాంటిది. ఎత్తైన గోడలతో ఆ కోటలను ప్రవేశించడానికి కూడా అవకాశం లేనిది. ఎవరైనా దాడి చేయాలనుకోండి, కొన్ని కోటలు ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉన్న కోటలు ఇప్పటికీ మనకు కనబడతాయి. అంటే మనుషులు ఏమనుకున్నారంటే అవి కాపాడేవి మనల్ని అని పెట్టుకునేవారు. కానీ అవి కూడా ఎదిరించి జయించిన రాజులు ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు గారు చెప్తున్న ఆ మానవకు సంబంధించిన ఆ కోట గురించి కాదు, అంతకంటే బలమైనది ఎవరు? దేవుడు నాకు ఆశ్రయం, నా కోట, నన్ను కాపాడేవాడు. కంటికి కనబడుతున్న ఆ యొక్క గోడలైతే మనిషికి కాపాడడానికి కొంతవరకు ఉపయోగపడ్డాయి, కొంతకాలం ఉపయోగపడ్డాయి, తర్వాత అవి కాపాడలేకపోయి. ఈనాటికి కూడా మనిషిని కాపాడగలిగే శక్తి ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. అందుకే ఆయన్ని ప్రభువుగా చెబుతున్నాడు ఇక్కడ. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. అందుకే ఆ మాట మాట్లాడుతూ అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. అర్థమవుతుందా? ప్రభు అని పిలుస్తున్నారే, ఆయన గురించి చెబుతూ పౌలు అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ, ఎవరైతే రక్షకుడు అని చెప్తున్నారే ఆయన గురించి మాట్లాడుతూ ప్రభు అని మాట్లాడుతున్నారే, ఆయన ఎలాంటి వాడు తెలుసా? మీకేమిస్తారో, ఏమి ఇవ్వగలడు ఆయన? ప్రభు అని పిలుస్తున్నందుకు ఆయన ఏమి ఇవ్వగలడు? రక్షించగలడు. చదవండి. మరి ఎవరి వలన కలగని రక్షణ ఆయన ఇవ్వగలడు. మనం అనుకుంటున్నాం లోకంలో చాలామంది ఉన్నారు కదా నన్ను కాపాడడానికి. లోకంలో చాలామందిని మనం ఇష్టపడి ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు కాపాడరంటారా? దేవుడు అందుకే చెప్తున్నాడు, లోకంలో ఎవరి వలన కలగలేదంట. ఏంటది? రక్షణ. ఆ రక్షణ ఎవరి వల్ల వస్తుంది? యేసుక్రీస్తు వారి వల్ల. ఆయనే ప్రభువుగా చెబుతూ, చదవండి మళ్ళీ మాట. ఈ నామముననే మనము రక్ష పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏమంటున్నాడు? రక్షణ ఈయన ద్వారానే వస్తుంది. దేనికండి రక్షణ? అప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాటని మనం ఆలోచిస్తే, దేనికి రక్షణగా కొట్టుకున్నారు కోటలు? శరీరానికి. మరి యేసుక్రీస్తు వారు దేనికి రక్షణ? ఆత్మకు. చూసారు ఎంత గొప్పదో? శరీరానికి కంటిన కోటలు వాటన్నిటిని శిథిలం చేసేశారు, పాడు చేశారు ఈరోజు. కానీ ఆత్మకు ఉండే కోట శైలము అనే దేవుడు, ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే మనకి ఇచ్చేది ఆయన ఏమిస్తాడు? మనల్ని భరించడం అంటే ఏం చేస్తాడో తెలుసా? మనల్ని రక్షిస్తాడు. మనల్ని భరించడం అంటే మనకు ఆధారం ఇస్తాడంటే ఎందుకు తెలుసా? మనల్ని కాపాడుతాడు, రక్షించగలడు. అందుకే ఆయన ద్వారానే మనకేముంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. తన స్వకీయ సంకల్పమును బట్టియే అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినయుదునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఎలా పిలిచాడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించడానికి ఆయనతో కలిపి మనకి ఏమిస్తాడో? రక్షణ ఇస్తాడు. యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసును మన రక్షకుని. అందుకే ఈ నామమునందే ఏముంది? రక్షణ. మరో నామంలో లేవా వేరే పేర్లు? వేరే పేర్లు లేవా? ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? పేర్లు కలిగిన వారు, గొప్పవారుగా పరిగణింపబడిన వారు, ఈ లోకంలో దేవునిగా కొంతమంది కొలుస్తున్నవారు,
ఆనాడు రోమా ప్రభుత్వ అధికారుల్ని దేవుళ్ళుగా పిలిచింది, దేవుళ్ళుగా పరిగణించారు, గుళ్ళు కట్టారు వాళ్ళకి ఆనాడు. ఈరోజు అడుగుతున్నాడు, మనం ఆలోచిస్తే ఎవరి నామని బట్టి వస్తుంది రక్షణ? ఎలా రాగలదు ఈ ప్రపంచానికి రక్షణ? అంటే పాపాన్ని తీసే గొప్ప శక్తి కలిగిన వాడు ఎవరున్నారు? చూడండి, ఎలా వెళ్ళి చదివినా, ఎలా వెళ్ళి చూసినా క్రీస్తు తప్ప ఈ లోకానికి పాపాన్ని పరిహరించే నాదుడు మరొకరు ఉన్నట్టుగా కనబడలేదండి. ఎక్కడికి వెళ్ళి వెతికినా, అవునా? ఎక్కడికైనా వెళ్ళి వెతకండి, ఆలోచించండి. పోనీ మీకున్న మానవ మెదడుని ప్రశ్నించుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఆలోచించండి, దొరుకుతుందేమో, కనబడుతున్నారేమో. లేదు. అందుకనే ఈ నామమునదే ఏముంది అంటే ఆయన ఏం చేస్తాడో మన భారాల్ని భరిస్తాడు. ఎలా అంటే మన పాపములను ప్రక్షాళన చేసి మనకి రక్షణనిచ్చి రక్షిస్తాడు. ప్రభువు ఏం చేయగలడు? రక్షిస్తాడు. భారము భరించడము అంటే. రెండవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మొదటిగా ఆయన ఏం చేసేవాడు? భారములు భరించేవాడు. ఎవరు? ప్రభువు అని అర్థం. ఓకేనా? భారములు భరించేవాడు. చదవండి, యెషయా గ్రంథం 4:4. తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలనను ప్రభువు సియోనును, తీర్పు తీర్చు ఆత్మల వలన, దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషంను కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు ఏం చేయగలడో తెలుసా? ఏం చేయగలడు? కల్మషమును తీసివేయగలడు. సియోను కుమార్తెలకున్న కల్మషం. ఈరోజు సియోను కుమార్తెలు ఎవరు చెప్పాలి? సియోను అంటే దేన్ని అన్నాడు? మనం ఒకసారి విన్నాం కదా, సంఘం. ఏమని పిలిచాడు? సియోను. ఇప్పుడు సియోను కుమార్తెలంటే లోకంలో ఉన్న సంఘాలు, అంతేనా? లోకంలో ఉన్న సంఘాలకి ఏముందంట? కల్మషం ఉంది. ఉన్నారు కదా అక్కడక్కడ, ఇంకా దేవుణ్ణి తెలిసినప్పటికీ ఎరిగినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొన్ని దోషాలతో కల్మషాలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు కదా. దాన్ని ఏం చేస్తారంటే ఈయన ప్రభువు తీయవేయగలడు, ప్రక్షాళన చేయగలడు. చదువుదాం మళ్ళీ ఆ మాట, చదవండి. కల్మషమును కడిగి వేయునప్పుడు. ఎప్పుడు కడిగి వేస్తాడో? ఎలా కడిగి వేస్తాడో? కడిగి వేస్తే ఏమొస్తుంది మనకి? జాగ్రత్తగా ఆలోచించండి. కల్మషాన్ని కడిగి వేయువాడు ఎవరో? ప్రభు అంటున్నాం కదా, దేవుడు అంటున్నాం కదా, ఆయన. అయితే ఆయన ఎలా తీస్తాడో కల్మషాన్ని? మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం చేయకుండా ఆయన వచ్చి శుభ్రంగా ఆయన వచ్చి కడుక్కుంటాలే, ఆయన వచ్చి తుడుచుకుంటాడులే, ఆయన వచ్చి చేసుకుంటాడులే శుభ్రం అని అనుకునేది కాదు కదా. సంఘాలను చూడండి, శుభ్రం చేసేటప్పుడు మనకు చేశారు, ఎవరో చేస్తారులేని కాదు, మనకు చేసాం. మనం చేసుకుంటాం శుభ్రాలు. అప్పుడప్పుడు సంవత్సరానికో లేకపోతే సంవత్సరం 2 మార్లో సంఘానికో క్లీన్ చేసుకుంటాం. ఎవరో చేస్తారులేంటి అవుతుందా? మనమే చేస్తాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నారు, చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొనుడి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ప్రజలతో. ఆనాడేమో యెషయా గారి ద్వారా ఆనాడున్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు కడుగుకోండి. అంతేనా? మొదటగా మీరు కడుక్కోండి. మరి ఆయన శుద్ధీకరించడం ఏంటి? ఆయన కల్మషం తొలగించేవాడు కదా, మరి ఎలా తొలగిస్తాడు? మనం కడుక్కుంటే. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి.
మనం మనలో ఉన్న కల్మసాన్ని తీసుకోలేము, శుద్ధీకరించుకోగలం. ఎలా తెలుసా? మన నడవతల ద్వారా మనం మార్చుకోగలం. కానీ పూర్తి శుద్ధత అనేది మనకు మనంగా తెచ్చుకునేది కాదు, ఆయన ఇచ్చేది. అందుకే అంటున్నాడు, మొదట మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధీకరించుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? మీ నడతలను సరి చేసుకోండి. నడతలు, మాటలు, తలంపులు, ఆలోచనలు, మన బ్రతుకు, మన జీవితకాలంలో ఏదైతే చేస్తున్నామో ఈ లోకంలో వాటన్నిటి కూడా మొదట మీరు సర్ది చేసుకోండి. మరి ఆయన ఏం చేస్తాడో? కల్మసాన్ని తీసేస్తాడన్నా కదా. కల్మసాన్ని తీసేటువంటి ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధులుగా మీరు తీర్చుకోవాలి. మొదటగా మీరు పరిశుద్ధపరచుకోండి. కానీ నిత్యమైన సరి అయిన దేవుడు అనుకున్న పరిశుద్ధతలో మీకెవరిస్తారు? మనం కడిగేసుకుంటే మనకు అయిపోయేదా పరిశుద్ధ? ఏమంటున్నాడు? కల్మసాన్ని కలుగువేవాడు అన్నాడు కదా. అనగా మీకు ఏమిస్తాడో తెలుసా? పరిశుద్ధతని ఇస్తాను. ఏమిస్తాడు? కల్మసాన్ని కడిగివేయడం అంటే ఏంటి? పరిశుద్ధతని ఇవ్వడం. కడిగివేయడం అంటే ఇప్పుడు మనం కడుగుతున్నాం అనుకోండి, ఏదైనా చర్చినో మన ఇంటినో ఎలా కడుగుతాం? మొదటగా మామూలు మంచి నీళ్ళతో కడుగుతాం, తర్వాత దానికి డెటాల్ వేస్తాం, మళ్ళీ మంచినీళ్ళు వేసి శుభ్రంగా క్లియర్ చేస్తాం. అంటే ఒకసారి అయిపోదా? ఒకసారి నీళ్ళతో కాదు. అందుకే అంటున్నాడు, మనం శుద్ధీకరించుకుంటే అయిపోయేది కాదు. మీకుండే పరిశుద్ధత మీకు రావాల్సింది నేను ఇవ్వాలి. మీ కల్మసాన్ని మొదట మీరు సరి చేసుకోవాలి. అందుకే మీకు ఒకసారి చెప్పాను, దేవుడు మనల్ని ఆయన అనుకున్నట్టుగా మార్చాలంటే క్షణం మాత్రమే ఒకవేళ. కానీ ఆయన అలా మీ హృదయాల్లోకి రావాలనుకోవట్లేదు. మరి అలా నువ్వు అంగీకరించి నువ్వు స్వతహాగా ఆయన్ని ఆహ్వానించాలి. దేవుడికున్న గొప్పతనం అది. అవునా? నిర్బంధంగా దేవుడు నిన్ను అంగీకరించాలి, కుదరదో తప్పదో అనండి. ఏదో కొంతమంది అంటుంటారు కదా, ఈ మాట నువ్వు చెప్పాలి అని నిర్బంధించి. అలా చెప్పేది కాదు యేసుక్రీస్తుని నమ్ముకోవడం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం నిర్బంధించి చెప్పింపబడేది కాదు, స్వతహాగా కోరుకోవాల్సినది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు మొదట దేవుణ్ణి అడుగు, ఆహ్వానించు. మొదట నీ క్రియలు నువ్వు శుద్ధీకరించుకుని అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధునిగా తీరుస్తాడు. చూడండి, మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుకే పౌలు గారు మాట మాట్లాడతారు చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటూ విశేషంగా మీ ఎడలో నడుచుకుంటూ మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. పౌలు గారు ఏమంటున్నాడు? పరిశుద్ధంగా తీర్చబడ్డాం. కానీ ఎలా? మొదటగా మీ మధ్య మేము నడుచుకున్నాం అంటున్నాడా? కనుపరుచుకున్నాను అంటున్నాడా? అంటే మొదటగా ఆయన బ్రతకాలి కదా, మనం బ్రతకాలి కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. మొదటగా మనం బ్రతకాలి. ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని చెప్తాను. మనం ఏదైనా పోటీల్లో పాల్గొనే వాళ్ళు, ఉదాహరణకి రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళు ఎలా ఉంటారు? ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు? జాగ్రత్తగా గమనించండి. ట్రైనింగ్ ఉన్న వాళ్ళని, ట్రైనింగ్ తీసుకుని ఉన్న వాళ్ళని, కొంతకాలం వాటి మీద పట్టు తెలిసిన వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తారు. అసలు ఏ ట్రైనింగ్ లేకుండా తీసుకెళ్ళిపోతారా? వాడికి ప్రతిభ లేకుండా తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళరు కదా.
ఇక్కడ పౌలు గారు మొదటగా ఆయనకి ఏముంది? ఆయన పట్ల ఆయనకి నేను ఎలా బ్రతుకానో తెలుసు కదా మీకు అంటున్నాడంటే, ఆయన ఎలా బ్రతుకాడు? మొదట పరిశుద్ధంగా బ్రతుకాడు, అంటే యాక్సెప్టబుల్ అవుతున్నాడు. తర్వాత ఏం చేయాలి? దేవుడు నీకు ముద్ర ఇవ్వాలి. పరిశుద్ధత అనేది మొదటగా నువ్వు బ్రతకాలి, దేవుడిని అంగీకరించాలి, తర్వాత నీకు ఇస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, నువ్వు పరిగెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు పరిగెట్టగలవు అన్నప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? పందెపు రంగంలో నిలబెడతారు. అక్కడికి రావాలంటే చాలా కష్టం, అవునా? అందుకే అంటున్నాడు, అక్కడ నిలబెడతాను మిమ్మల్ని తీసుకెళ్ళి. నేను అంటున్నాడు ఎవరో? ప్రభు. నువ్వేం చేయాలి? మొదట ట్రైనింగ్ ఉండాలి, నువ్వు ఆహ్వానించాలి మొదట ఆయన్ని, నువ్వు కాపాడుకోవాలి నీ పరిశుద్ధతని. అప్పుడు ఆయనకి ఇస్తాడు. పోటీల్లో నెంబర్లు వేస్తారు చూడండి, వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఇక్కడ వెనకాల నెంబర్లు వేస్తారు, దానికి కొన్ని అర్థాలు ఉంటాయి, పేర్లు రాసి కదా. ఆ నెంబర్ రావాలంటే ఎంత కష్టపడాలి? ఎవరు పడితే వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తారా పోటీలో ఛాన్స్? ఎవరో చూసారా? అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు, నేను మీ ఎదుట ఎలా ఉన్నానో తెలుసు కదా. అంటే మనకి నేర్పుతున్నాడు, మీరు మొదట మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, అప్పుడు ఆయన ఇస్తాడు. మళ్ళీ నీ బ్రతుకులో నీతివంతంగా నువ్వు బ్రతకాలి, అప్పుడు ఆయన యాడ్ చేస్తాడు నీకు, నువ్వు పరిగెట్టడానికి. ఆ పోటీలో నిలబెడతాడు. క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో నిన్ను ప్రవేశపెడతాడు. అసలు మనకు ట్యాగే లేదు, రక్షణే లేదు, మనకి అసలు దేవుని యందు భయభక్తులే లేవు. ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళి పరుగు పందులు నుంచోబెట్టగలరు మనల్ని? పరిశుద్ధత అనే ట్యాగ్ లైన్ నీకు ఎలా ఇవ్వగలడు ఆయన? ఎవడు కదా. మొదట మనం సంపాదించుకోవాలి, అప్పుడు ఆయన ఇస్తాడంట పరిశుద్ధత అనే ఒక ట్యాగ్. అప్పుడు అంటున్నాడు, ఏమైంది? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబొట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును చూసారా ఎలా పిచ్చాడు, ఎలా పరిశుద్ధంగా చేశాడు మనల్ని. ఆయన మాంసయుక్తమైన శరీరంతో ఏం చేశాడు తెలుసా? ఈ శరీరాన్ని దారబోసి, ఈ శరీరాన్ని ఖర్చు పెట్టి మీకేమిచ్చాడు? పరిశుద్ధత. ఆయన కల్మషం తీసేస్తాడంటే ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధులుగా తీరుస్తాడు. అది ఎప్పుడంటే నీకు నీవుగా ఉంటే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ పరిశుద్ధత, కానీ పూర్తిగా వెళ్ళాలంటే నీకు ఎవరు ఇవ్వాలి? ఆ ప్రభువే ఇవ్వాలి. ఆ ప్రభువు వలనే జరుగుతుంది. అందుకే అంటున్నాడు, నీ కల్మసానంతా నేను తీస్తాను అంటే పూర్తిగా మనకున్న స్థితిని మనం మార్చుకోలేం, కానీ కొంతవరకు ఆహ్వానించగలిగితే యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో మార్చగలిగిన స్థితులు ఎన్నో ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు మారగలిగిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అవి ఆయన ఇస్తాడు. కొంతవరకు నువ్వు ఆహ్వానించాలి, కొంతవరకు నువ్వు మార్పును కనుపరచాలి. లేదు నేనేం చేయను, ఇంటికాడ కూర్చుంటాను, దేవుడు నాకు వచ్చి మార్చేయాలంటే కాదండి. ఏమంటే పని స్టార్ట్ చేయకుండా నువ్వు ఇంటి పని పూర్తి చేయగలవా? చేయలేవే. ఏమీ పర్లేదండి, నేను వెళ్ళి ఇంట్లో కూర్చుంటానంటే అయిపోద్దా? ఏం చేయను అంటే అవ్వదు కదా. ఎంత డబ్బున్నా ఏదైనా కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, తర్వాత నీకు వస్తుంది నువ్వు అనుకునేది, నువ్వు కోరుకునేది. అందుకే అంటాడు, నీ కల్మషాన్ని అంట ఆయన ఏం చేస్తాడో తీసివేయువాడు ఎవరో? ప్రభువు. మనం ఏ మాట గురించి మాట్లాడుతున్నామంటే ప్రభువు, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన మాట. చూడండి మరొక మాట, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. ఆయన ఏం చేయగలడో తెలుసు, ఇంకాను పరిశుద్ధంగా తీరుస్తాడు కదా. ఆ పరిశుద్ధులు ఏం చేయగలడో తెలుసా? ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, క్రీస్తు ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని. ఎవరు పలుకుతున్నారు? ఎవరు పలుకుతున్నారు? వినాలండి దయచేసి. ఎవరు పలుకుతున్నారు ఇక్కడ? స్టెఫను ఏమంటున్నాడు? నా ఆత్మను చేర్చుకో. ఏమని అడుగుతున్నాడు? పరిశుద్ధుడే కదా ఆయన. ఏమని అడుగుతున్నాడు?
నా ఆత్మను చేర్చుకో అంటే ఆత్మను చేర్చుకోగలిగే శక్తి ఆయన ఎవరికి ఉంది? క్రీస్తు ఉంది. ఆత్మను నడిపించగలిగే స్థితి ఎవరికి ఉంది? అందుకే ఆయన ప్రభువు. ఒట్టిగా వదిలేయడు మనల్ని. రక్షణ పొందేసిన తర్వాత ఒట్టిగా వదిలేసేవాడు మనల్ని ఏం చేయగలరు తెలుసానా? పరిశుద్ధులుగా ఉన్న వారిని ఈయన ఏమడుగుతున్నాడు స్టెఫన్ గారు? ప్రభువా నన్ను చేర్చుకో. ఎక్కడ చేర్చుకుంటాడు? స్టెఫన్ గారు అడిగారు కదా, ఎక్కడ చేర్చుకుంటాడు ఆయన? ఎక్కడ చేర్చుకోగలడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. ఎవరి కోసం కనిపెడుతున్నారు అపోస్తులు? యేసుక్రీస్తు కోసం. ఎందుకు? మన పౌరస్థితి పరలోకం ఉంది. ఎలా పౌరస్థితి పొందగలిగాం? పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ప్రభువు మనల్ని తీర్చినందుకు. మన పరిశుద్ధతతో పౌరస్థితి పొందలేము. ఏ పరిశుద్ధతతో పొందగలం తెలుసా? యేసుక్రీస్తు అనే ఆ ప్రభువు మనకిచ్చిన పరిశుద్ధతతో ఏం పొందామో తెలుసా? పరలోకమందు పౌరస్థితి. ఇది ఎవరివ్వగలరు? ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువు ఏం చేయగలడు? పౌరస్థితిని ఇవ్వగలడు. పౌరస్థితిని నీకు అనుగ్రహించగలడు. ఆ పౌరస్థితి ఏంటది? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎవరు నిత్య జీవిస్తాను వాగ్దానం చేసింది? ఎవరు? ఏమండి? ఎవరి ద్వారా మనం వెళ్ళగలం? పరలోకానికి, నిత్య జీవానికి. అంటే ఎప్పుడు బ్రతికే స్థితికి ఎప్పుడు వెళ్ళగలం? ఆయన ఎవరైతే అనుగ్రహిస్తారో ఆయన్ని అంగీకరించినప్పుడు, ఆయనతో మనం బ్రతికినప్పుడు. ఎవరైనా ప్రభు అని చెప్పబెడుతున్నారే యేసుక్రీస్తు వారు, అంతే కదా. ఆయన ఎలాంటి వాడు? అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం 6వ వచనం. నిత్య జీవానికి ఆయన ఏంటంట? నిత్య జీవానికి ఆయన ఏంటి? చదవండి అమ్మా మాట. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ మార్గమీనా? ఎక్కడికి మార్గమీనా? నిత్య జీవానికి మార్గం. అంతేకాదు ఆయనే జీవమంట. ఆయనే జీవమంట. మరి ఆయన ఆశ్రయించిన వారు ఎవరు? పరిశుద్ధులకి ఏమిస్తాడంటే ఈయన అన్నాడు. ప్రభువు ఏం చేయగలడో తెలుసా? ఏం చేయగలడో? కల్మసాన్ని తీసివేయగలడు. మరి ఏం చేయగలడు? పరిశుద్ధతను ఇవ్వగలడు. మరి ఏం చేయగలడు? భారాన్ని భరిస్తాడు. ఏ భారం? లోక పాప భారం. ఏమంటాడు ఆయన యేసుక్రీస్తు వారు నడుస్తున్నప్పుడు? పాప భారమును మోసుకొని పోచున్న దేవుని సమస్త భారమును. సమస్త భారం అంటే పాపమే. సమస్త భారం అంటే లోకంలో ఉన్న భారాలే. వాటన్నిటిని ఎవరు మోసారు? యేసుక్రీస్తు వారు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన్ను వెంబడిస్తారో. ఎందుకు? మనల్ని మోసి మనల్ని భారాన్ని భరించి ఏం చేయగలడు ఈయన? పరిశుద్ధులుగా తీర్చగలడు. అంతేకాదు మరొక మాట చెప్తున్నాడు, నిత్య జీవం ఇవ్వగలడు. ఎప్పుడు బ్రతికే స్థితి. చనిపోతాం కదా, ఎలా బ్రతకగలము అనే స్థితి నీ మనసులో ఉందే, చనిపోకుండా ఉండాలని ఆశ నీకు ఉందే, దాన్ని తీర్చగలిగిన వాడు ప్రభు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి మరొక మాట చూద్దాం. ఆయన ఒక్కడే ప్రభువు. ఆ మాట ఒక్క నుంచి చెబుతూ చూడండి, మార్కు సువార్త 12:29 ఉంచండి. ఆ మాట
మార్కు సువార్త 12:29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువైన దేవుడు అద్వితీయ, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అంటే అద్వితీయ ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకొకరు లేనివాడు, అంటే ఆ అధికారం వేరెవరికి లేదు. అద్వితీయ ప్రభు అంటే అర్థం అది. ద్వితీయుడు అంటే ఏంటి? ద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అలాంటి వాడు ఇంకొకడు ఉంటాడని. అద్వితీయుడు అంటే మరొకరు స్థానంలో ఉండగలిగిన స్థితి ఎవ్వరూ లేరు. ఎవరు ఈ ప్రభువు? ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువు. ఎవరి గురించి చెప్తున్నారంటారు ఇక్కడ? ప్రభు అని ఎవరిని పిలిచారు ఇక్కడ? అపోస్తలు ఎవరిని ప్రభు అని పిలిచారు? యేసుక్రీస్తు వారిని. ఇక్కడ ప్రభు అన్నాడు ఎవరిని అంటే ఆయన గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారా? ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువు అంటున్నాడు. అంటే అక్కడ ఉన్నది ఎవరు? ఆయనే. ఆయన గురించి చెప్తున్నట్టే. నీ ప్రభువు అద్వితీయ ప్రభువు, మరొకరు లేరు నిన్ను కాపాడేవారు. ఈరోజు లోకానికి కూడా కాపాడేవారు మరొకరు లేరు. ఆ రోజు ఇశ్రాయేలుని ఏంటి, ఈరోజు ప్రపంచాన్ని ఏంటి కాపాడగలిగిన శక్తి సామర్థ్యాలు, కాపాడి నడిపించి నిత్య జీవానికి నడిపించే సామర్థ్యం ఆయన ఒక్కరిలోనే ఉంది. ఎవరైనా? అద్వితీయుడు. నీ ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆ ప్రభువుని మనం కోరుకుంటున్నామా? ఆ ప్రభువుని మనం చేరామా? ఆ ప్రభువుని మనం వేడుకుంటున్నామా? ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన మాటలు వింటున్నామా? ఆలోచించండి. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ ప్రభువు. ఎలాంటి వాడు మీరు విన్నారు కదా. మరి మీరు ఏ విధంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నారు? ఏ విధంగా ఆయన్ని మీరు కొలుస్తున్నారు? ఏ విధంగా ఆయన్ని వెంబడిస్తున్నారు? ఏ విధంగా ఆయనకి స్థానాన్ని మీరు ఇస్తున్నారు? గమనించండి. ఇదే మనల్ని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నీ ప్రభువు అద్వితీయ ప్రభువు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మాలి, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. మొదట నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. అవి చేస్తేనే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. నీ జీవితంలో అద్భుతమైన లోకాన్ని ఇవ్వగలడు. ఇంతకు మించి ఏం కావాలండి మనిషికి? సంతోషం. అలాంటి ఆయన్ని మనం నమ్ముకొని బ్రతుకుతున్నందుకు దేవునికి స్తోత్రములు. బ్రతకని వారికి, ఆయన్ని నమ్ముకుని బ్రతకకుండా ఉంటున్న వారు ఎప్పటికైనా ఆయన నమ్మాలి, మార్పు చెందాలి. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరిచి ఫలింపజేసి నడిపించి ఆయనలో స్థిరపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, యేసుక్రీస్తు వారు ప్రభువు అని పిలవడానికి ఆయనకు సామర్థ్యత ఎంతుందో నీ వాక్యం ద్వారా నేర్పించారు. ఈ లోకంలో ఉన్న పాప భారాన్ని మోయగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అది నీ వాక్యం ద్వారా ఆ కల్మషాన్ని తొలగించాను అని, మనుషులకున్న, మానవ జాతికి ఉన్న కల్మషాన్ని తొలగించే శక్తి క్రీస్తులో ఉందని వాక్యం ద్వారా తెలియజేశారు. అంతేకాదు, ఆయన ఆశ్రయిస్తే, ప్రభువును వేడుకుంటే ఏమి జరుగుతుందో, ఈ మరణాంతరం నిత్య జీవానికి నడిపించే స్థితిలో యేసుక్రీస్తు వారు ప్రభువుగా నియమించి నిర్మించి నడిపిస్తూ ఆయనకున్న స్థానాన్ని మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మాటలు మా అందరి జీవితాల్లో, మా వినికిల్లో ఫలింపచేయమని, భద్రపరచమని. ఎవరైతే నీ మాటలు విన్నారో నైనా వారు కూడా తండ్రి బలమైన నీ వాక్యాన్ని నమ్మి విశ్వసించి రక్షణ పొంది పరలోక రాజ్య నివాసులుగా నియమితులై భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలన్నీ మా హృదయాలు బలపరచమని, భద్రపరచమని. దుష్టుడే మాత్రము వీటిని గలిబిలి చేయకుండా, ఎత్తుపోకుండా ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారు పెట్టించిన బ్రతమాలకు వేడుకొచ్చి ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఆమేన్.